అసలు ఇంత కేసు ఏముంది? ఆ కేసు ఏంది అంటే, పెట్టిన ఎఫ్ఐఆర్ ఏందంటే, ఎవరో ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్లో ఏముంది? రాజ్యాంగం ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు కేవీఆర్ అన్నది ఆ కంప్లైంట్లో ఉన్నది. వీడియో చూసినాం మేము. సరే ఇది నిజంగానే ఈ మాట అంటే కనుక ఖచ్చితంగా తను చేసింది తప్పే అని మేము కూడా అనుకున్నాం వచ్చేటప్పుడు. కానీ ఆ వీడియో ప్లే చేసిన తర్వాత పోలీసుల ఫోన్లో ఉన్న వీడియోని మేము చూసిన తర్వాత అది ఎర్రి బుక్ అన్నది. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అని ఒకటి పెట్టింది కదా రాజ్యాంగానికి. అసలు ఆ రాజ్యాంగాన్ని అవమానించడమే దానికి పేరు పెట్టడం రెడ్ బుక్ అని. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది ఎక్కడైనా? రాజ్యాంగం ఏదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లుంటుంది? సో తనేమన్నాడంటే ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు. దాన్ని ఎర్రి డాష్ రాజ్యాంగం అని అన్నాడని తన మీద కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ఎవడో చేసిండు. మరి చేసిన వాళ్ళు కంప్లైంట్ కరెక్టా, వీడియోలో ఏముందన్నది పోలీసులు చెక్ చేసి ఆ ఎస్హెచ్ఓ కేసు పెట్టాలి కదా. కనీసమైన అవగాహన లేదు. మరి మీరు ఎట్లా పెట్టిరు కేసు? ఎట్లా పెట్టిరంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి.